ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతారు. మహాదేవ నమస్కారం. మహాదేవ. గురుగారు, కర్కాటక రాశి వారికి సంబంధించి మనీ పరంగా మంచి పరిహారాలు ఈరోజు మనం మాట్లాడదాం. వీరికి మరి ఆర్థికంగా బాగుండాలన్నా, డబ్బు నిలబడాలన్నా, ధనపరంగా మంచి లాభాలు కలగాలన్నా మంచి శక్తివంతమైన పరిహారాలు ఏమైనా ఉంటే తెలియజేయండి. తప్పకుండా. కర్కాటక రాశి వారు అనగానే ఇది ఒక మనకు నీటికి సంబంధించింది. కర్కాటకం అంటే ఎట్లా అంటే మనకు వాయుతత్వము, మన అగ్నితత్వము, వాయుతత్వము, గాలితత్వము, భూతత్వము, జలతత్వాలు ఈ రాశులు. ఎందుకంటే అగ్నితత్వ, వాయుతత్వ, భూతత్వ, జలతత్వ ఈ రాశులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మరి జలతత్వ రాశిది. జలం ఏమిటి? నీరు మనకు ఎటు డౌన్ ఉంటే అటు వెళ్ళిపోతుంది. ఒక నీటిని మనము స్టోరేజ్ చేస్తే ఏం జరుగుతుంది? ఖరాబ్ అయిపోతాయి, నీరు పురుగులు వచ్చేస్తాయి. ఇక ఎవరైతే ఇంకా కర్కాటక రాశి వారు ఉన్నారో, చెర అంటే ఒక సముద్రపు అలలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా వీరి యొక్క మానసిక పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా భావోద్వేగాలు అధికం. మా అమ్మ, మా నాన్న, మా చెల్లి, నా ఇల్లు, నా బండి, నా కారు, ఇట్లా వీరికి ఫీలింగ్ అధికంగా ఉంటుంది. సో బ్లాక్ వీరు అవాయిడ్ చేసుకోవాలి. బ్లాక్ బట్టలు వీరు ఎప్పుడు వేసుకుంటారో ఆ రోజంతా భయం కానీ, మరకలు అవ్వడం కానీ, చినిగిపోవడం కానీ, లేదా ఏదైనా జరగవచ్చు ఖచ్చితంగా. సో అదేవిధంగా ఎవరైతే కర్కాటక రాశి వారు నెంబర్ 5లో జన్మిస్తారో జీవితంలో వారికి కొంచెం ఎదుగుదల తక్కువ ఉంటుంది. నెంబర్ 5, నెంబర్ 14, 23, నెంబర్ 2, 11, 20, 29 ఈ డేట్స్లో జన్మించినటువంటి వారికి కర్కాటక రాశిలో ఉండేవారు జీవితంలో అద్భుతమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. వెనక్కి తిరిగి చూసే పరిస్థితి ఉండదు. సో వీరి మనసు కానీ వీరి యొక్క శరీరం కానీ ఒక దగ్గరనే ఉంటే ఉండదు, మంచిగా అనిపించేది. తిరుగుతూ ఉండాలి ఎటైనా ఒకసారి, లేదా తీర్థయాత్రలనో, పక్కింటికనో, ఇటు ఎదురింటికనో, లేదా ప్రదేశ మార్పులు అనో, ఈ ఇల్లు బాగాలేదు వేరే ఇంటికి వెళ్దామనో, ఇట్లా 2022 ఆగస్టు నుంచి ఈ రోజు వరకు కూడా తిరుగుతూనే ఉన్నారు. ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, ఉద్యోగంలో అవకతవకలు, ఒక భయభ్రాంతులకు గురి అయినటువంటి సందర్భాలు. విదేశాల్లో ఉండేవారు వీరికే అంతు చిక్కని ఒక భయభ్రాంతులకు గురైనారు. అది ఇంట్లో చెప్పడానికి కూడా ఇబ్బందే పడుతున్నారు. ఖచ్చితంగా అనూహ్యమైనటువంటి అవరోధాలు. సో కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో రాబోయే 2025 సుమారుగా ఆగస్టు నుండి 2026 డిసెంబర్ లోపు వెయిట్ పెరగడం కానీ, ఈగో ఫీలింగ్ పెరగడం కానీ, చెస్ట్ పెయిన్ రావడం కానీ, హార్ట్ స్ట్రోక్ రావడం కానీ, ఏమైనా షుగర్ అటాక్ అవ్వడం కానీ, ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా మరి కర్కాటక రాశి వారికి నరఘోష, నర సంబంధిత శత్రుబాధ, రుణ నిర్మూలన రిలేటెడ్ ఉండేటువంటి సమస్యలకు సంబంధించి తప్పకుండా ప్రతి సోమవారము ఈశ్వరునికి పాలను అభిషేకం చేయడము ఇది ఎంతో అవసరం. ప్రతి సోమవారము ఈశ్వరునికి తెలుపు రంగు వస్త్రాలను ధరించి కర్కాటక రాశి వారు అభిషేకం చేయాలి శంకరునికి. చెరుకు రసము, ప్యూర్ ఆవు పాలు, వీటితో అభిషేకం చేస్తే ఐశ్వర్యం, ఈశ్వరేచ్ఛ వీరి జీవితంలో అద్భుతమైనటువంటి ఉన్నత శిఖరాలకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇక
నీటిని ఎక్కువగా పారబోయొద్దు కర్కాటక రాశి వారు. నీటిని ఎక్కువగా వృధా చేస్తే మాత్రం కొంచెం ఇబ్బంది కలిగించే సందర్భాలే ఉంటాయి. అదేవిధంగా ఎక్కడైనా హాస్పిటల్లో, దేవాలయంలో, లైక్ ఎక్కడైనా ఒక చల్లటి నీళ్లు ఏర్పరిచేటువంటి ఒక ఫ్రిడ్జ్ కానీ, ఒక కుండ కానీ, ఏదైనా ఒక పాత్ర కానీ మనకు వాటర్ని అక్కడ వారికి నలుగురికి సహాయం పడే విధంగా వాటర్ని మనం అరేంజ్ చేయగలిగితే మంచి ఫలితం ఉంటుంది. అయితే ఎక్కువగా వీరు భగవంతుని యొక్క పారాయణం చేసి తర్పణాలు విడిచిపెట్టాలి. పితృదేవతల తర్పణాలు కావచ్చును, లేదా నిత్యము ఏదైనా ఒక జపం, ఓం గం గణపతయే నమః లేదా ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని వీరు స్మరణ చేసుకోవాలి. స్మరణ చేసి 108 కాగానే తర్పయామి, తర్పణం విడిచిపెట్టి మళ్ళీ సమర్పయామి అని మళ్ళీ జపం చేయాలి. ఇట్లా 11 మాలలు 11 సార్లు నీటిని విడిచిపెట్టాలి సమర్పయామి అని. ఈ నీటిని వీరు జపతీర్థంగా తీసుకున్న ఎడల, వీరి ఇంటిల్లిపాది తీసుకున్న ఎడల వీరికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. ఏ పని అనుకుంటే ఆ పని అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఇంకా ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో వీరు తప్పకుండా వీరి లైఫ్ టైంలో గుజరాత్లోని సోమనాథ్ టెంపుల్ అనేటువంటిది దర్శించడము ఎంతో ముఖ్యమైనటువంటి ఘట్టము. ఎవరు? కర్కాటక రాశి వారు. మరి వారి వారి వ్యక్తి జాతకరీత్యా, జన్మ జాతకరీత్యా ఆ లగ్నం అనేటువంటిది ఉంటుంది. ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని కూడా, ఇప్పుడు ఉదాహరణకు మేషలగ్నం పడింది, మేషలగ్నం వారు ఖచ్చితంగా అరుణాచలం వెళ్ళొచ్చినటువంటి వారికి లైఫ్ టైం మార్పు అనేటువంటిది ఉంటుంది. ఎవరికి? మన లైక్ మేషలగ్నం వారికి, మేషరాశి, మేషలగ్నం. చూడండి, ఇప్పుడు వెంకటేష్ వృషభ రాశి వస్తుంది. వెంకటేషు అంటే వావి ఊవే. వెంకటేష్ గారు ఒక మాట అన్నారు, నేను ఎప్పుడైతే అరుణాచలం వెళ్ళొచ్చానో, అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాత, విక్టరీ వెంకటేష్ అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాత నాకు చాలా పీస్ఫుల్ అనిపించింది అన్నట్టుగా చెప్పారు. సో వెంకటేష్ గారిది కూడా భరణి నక్షత్రము చాలా అద్భుతంగా, అంటే గోచార రీత్యా వృషభ రాశి. సో చాలా అద్భుతం. అట్లా ఉంటుంది. కొంతమంది వారి వారి జాతక రీత్యా ఒక టెంపుల్ అనేటువంటిది విజిట్ చేయాలి. ఆ టెంపుల్ను విజిట్ చేసే క్రమంలో వారి జీవితం లైఫ్ టైం చేంజ్ అవుతుంది. నేను కూడా మొన్న గత 3 ఏళ్ల క్రితం ఒక టెంపుల్ వెళ్ళా, భలే అనిపించింది. సంవత్సరానికి ఒకసారి వెళ్తా, లేదా 6 నెలలకు ఒకసారి వెళ్తా. సో అట్లా ఉంటుంది, కనెక్ట్ అయి ఉండాలి. ఏదేమైనా వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలు కానీ మీ లగ్నాన్ని బట్టి మీకు ఏది యోగిస్తుందో తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మీది. సో నేను మీ జీవితంలోకి వచ్చిన తర్వాత ఒక హ్యాపీనెస్, ఒక మనీ రిలేటెడ్ కావచ్చును, హ్యాపీ హోమ్ అనేటువంటిది మీ జీవితంలో ఉంటుంది. నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. నేను నిజంగా చెప్తున్నాను, ఇది నా మాట కాదు, సాక్షాత్తు అమ్మవారు పలికించినటువంటి మాట. అది అమ్మవారు నాకు ఇచ్చినటువంటి సాధన బలం అది. కనుక నన్ను కలిసిన తర్వాత మీ జీవితంలో మార్పు అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. సో సాక్షాత్తు అమ్మవారినే కలిసిన అనేటువంటి ఫీలింగ్ మీ జీవితంలో ఉంటుంది. అంతే. మంచి విశ్లేషణ అందించారు గురుగారు. మహాదేవ్.